ఒక వెన్నుదాన్ని నుండి వాళ్ళని ముందుకు నడిపిస్తానని ఈరోజు చెప్తున్నాను. మరి జిల్లాలో కాకుండా నెల్లిమర్లకు సంబంధించి మన సామాజిక వర్గాల కోసం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడ తూర్పు కాపు సామాజిక వర్గం పెద్దగా ఉంది. మీరు ఒక సామాజిక వర్గం, మీ భర్త ప్రసాద్ గారు మరో సామాజిక వర్గం. ఈ ఈక్వేషన్స్లోనే ఎలా ఉంటుంది అనేది ఒక ప్రశ్న ఒకటి మనకు వినిపిస్తోంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో కుల సమీకరణ ఒక్కటే తీసుకుంటే సరిపోదన్నది అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇది అభివృద్ధి చెందే నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వచ్చే నాయకుడు కులాల సమీకరణలో కొట్టుకొని పోతే చాలా కష్టం అవుతుంది. నేను అదే చెప్పాను మీకు, వచ్చిన నాయకులందరూ కూడా మత్స్యకారుల్ని యాదవుల్ని ఒక ఓటు బ్యాంకులా చూశారు తప్పించి వాళ్ళకి చేయూతనివ్వలేదని నేను ఈరోజు చెప్తున్నాను. కాబట్టి విజయనగరం జిల్లా ఎదగపోవడానికి కారణం కూడా అదే. ఒకే కులాన్ని మీదకి తీసుకొస్తూ అణిచేసి వెనుకబాటుతనానికి గురి చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఈరోజు కోరుకుంటున్నది ఏంటంటే ఈ కులాలకి మతాలకి అతీతంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన నాయకత్వంలో నేను ఖచ్చితంగా పనిచేస్తాను కాబట్టి నాకు అవకాశం ఇస్తే ఈ ప్రాంతం బాగుపడుతుంది అన్న ఉద్దేశంతో ఈరోజు ప్రజలే ముందుకు వస్తున్నారు. ఈరోజు నాయకులు కూడా చాలామంది పార్టీలో జాయిన్ అవ్వడానికి నాతో పాటు నడవడానికి ఈరోజు ఉన్నారని చెప్పి నేను చెప్తున్నానండి. తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న ఒకే